కడిగేసావు పూర్తిగా? కడిగేసాను. చూడు చాలా నీట్గా మొత్తం లోపలన్నీ తీసేసి వాష్ చేశాను. ఘాట్లు లోపల ఎక్కువ పెడతావా? లోపలికి వెళ్తుంది కదా కారం కానీ ఉప్పు కానీ అంతా? పెద్ద ఘాట్లు పెట్టాలి, లేదంటే మళ్ళీ ఉప్పు కారం అన్నీ లోపల పట్టాలి కదా. పెట్టేసి లోపల పెట్టాలి. నా చేసి ముళ్ళు అంతా పెట్టాలా? ముళ్ళు తగలాలి మామూలు, లేకపోతే పీస్ మొత్తానికి పట్టాలి కదా ఉప్పు కారం అంతా. అవునులే కరెక్టేగా. 2 వాటిలు పెట్టుకుంటే ఏదో చూడు నిజమేనా? ఇలా ఘాట్లు పెట్టాక ఫిష్ చూడాలి బాగా మసాలా పడ్డానికి. మసాలా లోపల బాగా పట్టాలి కదా. ఘాట్లు పెట్టుకున్నాను. బాగా క్రాస్ వేస్తుంది. క్రాస్ లోపలికి వెళ్ళిపోతుంది. బాగుంటుంది అని మొత్తం లోపలికి వేసావు కదా. చూడు బాగా వచ్చింది కదా. ఇలా కట్ చేసుకొని దీన్ని డైరెక్ట్ మీద కలుపుకుందాం మనం, బాగుంటుంది. ఇప్పుడు దానిలోనే పెడతామంటే మొత్తం అరిటాకులో కాల్చుకుంటే బాగుంటుంది. మనం కాదు మామూలు అరిటాకు ఎందుకు అంటే స్మెల్లింగ్ వస్తుందా లేకపోతే ఏంటి అది పర్పస్ ఏంటి? దీని మీద కాలిస్తే ఈ అరిటాకు వాసన అంటే చేపకు బట్టి బాగుంటుంది అంట. ఓకే, అందుకోసం నేను ఇంట్లో కలుపుతున్నా. ఏమేమి వేస్తారు దీనిలో? మనం కారం ఎక్కువ తింటాం కదా, అందుకని నేను ఈ చేప ముక్కకి 3 స్పూన్లు కారం వేస్తున్నాను. కొంచెం ఘాటుగానే ఉంది, బాగుంటుంది కదా. ఇంకా కారం, కొంచెం పసుపు. ఈ ఉప్పుకి ఈ చేపకి సరిపడా సాల్ట్ వేస్తుంది. మన ఉప్పు సాల్ట్ 1 స్పూన్ వేసాను, సరిపోయిద్ది. మనం సాల్ట్ మైనగానే తింటాను కదా. ధనియాల పొడి వేస్తున్నాను, ఇది చాలా స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, చూస్తూ ఉండు ఎలా ఉంటుందో టేస్ట్. ఇది జీలకర్ర పొడి కొంచెం చాలు మనకి. గరం మసాలా అది కూడా వేస్తారు? గరం మసాలా కూడా వేస్తారు? గరం మసాలా చికెన్ కదా, స్పైసెస్ అన్నిట్లో బాగుంటుంది కదా గరం మసాలా అన్నిట్లో వేసుకుంటాను. కానీ నోరు వేసుకున్నావు ఎక్కడ వస్తాను బట్టలు వేసుకుంటా తింటావు చూడలేదు. చూద్దాం బాగుంటే ఓకే, లేకపోతే అప్పుడు కదా కుమ్ము. అల్లం వెల్లుల్లి 1.5 స్పూన్ వేస్తున్నాను. కొంచెం చేప ముక్క పెద్దదే కదా, మళ్ళీ మసాలా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ముందు నీ కొడుకే రెడీగా ఉన్నారు ఇద్దరు, జాగ్రత్త చేయకూడదు. మొత్తం కలిపేసుకొని బాగా. నిమ్మకాయ కలిపి ఆయిల్ ఏమంటే? ఆయిల్ ఎందుకు ఏమో, ఇప్పుడు ముందే కలిపేసి అల్లం అదంతా కలవాలి కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసి కలిపేసి చూడు అసలు బాగుంది కదా. రెడ్ కలర్లో స్పైసీగా ఉప్పు కారం అన్నీ కలిసి అసలు ఇది చేపకు పట్టిస్తే ఎలా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా బాగుంది కదా చూడడానికి. మనం చేప ముక్క ఫస్ట్ లేదా కొంచెం నిమ్మకాయ పిండుకొని చూద్దాం, బాగుంటే ఓకే, బాగా కుమ్ము వదిలిపెడతా. కానీ చూడు చేప మొత్తం నువ్వే తింటావు. పక్క కూడా నిమ్మకాయ పిండుకొని, అసలు నాన్ వెజ్ అంటేనే నిమ్మకాయ కదా, స్మెల్ పోతుందా? బాగుంటుంది నిమ్మకాయ, అసలు బ్యాడ్ స్మెల్ లేకుండా. మరి మొత్తం మ్యారినేట్ అవ్వాలి కదా, మసాలాలన్నీ లోపల వరకు పడితేనే అసలు దాని టేస్ట్. అప్పట్లో మా అమ్మ వాళ్ళు అలా ఉండేది కాదు వర్క్ అట్లా, కానీ వాళ్ళ దగ్గర పులుసు భలే ఉంటుంది. ఫ్రై కంటే కూడా ఎక్కువ పులుసు బాగుంటుంది. మా అమ్మ చేస్తే పులుసు ఎంత బాగుండేది అంటే భలే ఉండేది అసలు. పీసు పెట్టించేస్తాం మొత్తం. ఇప్పుడు నిమ్మకాయ పిండి వేసి పట్టేసాను కదా, ఈ మసాలా మొత్తం ఈ ఘాట్లు పెట్టేసాను కదా చేప మొత్తం స్టఫింగ్ చేస్తే. కానీ పిల్లోడు స్నానం చేసినట్టు చేస్తాను మొత్తాన్ని పట్టించేసాడు. లోపల సైడ్ పెట్టాక లోపల కూడా పెట్టేసి మిగిలినంతా ఇంక లోపలే, దానిలో చేప లోపల కుక్కేసి కొడుకు పెట్టినట్టు పెడుతున్నావు. కుక్కో లోపల కుక్కో, దానికి కూడా ఇది కూడా వస్తుందా? ఎక్కువ వేసేదా స్మెల్ మసాలా గట్రా? మరి దానికి సరిపడా ఉండాలి కదా, మసాలా లేకపోతే అసలు టేస్ట్ ఎలా వస్తుంది నాన్ వెజ్కి. చూద్దాం కానీ
మొత్తానికి చేప స్నానం చేయించింది ఇచ్చేసావు కదా, ఇక్కడికి సెట్ అయిపోయింది అది. ఇంక ఇది కాల్చడం ఎట్లానే అలానే ఆనియన్స్ మిర్చితో కొంచెం డెకరేషన్ చేయొద్దా, అలానే కాలిస్తే అట్లా స్టఫింగ్ ఇందులోకి మంచిగా ఇది స్టఫింగ్. ఇంకా నేను మిర్చి అవి లోపల పెడతావా కారం కోసం? బాగా ఇంకా అయిపోలేదు, డైరెక్ట్ ఇలానే పెట్టేస్తున్నాను. చేస్తే అలా ఎట్లా నేను చూడండి, దానికి మాత్రం సూపర్ ఉంది. కానీ అవును, ఇది ఎట్లా బొగ్గుల్లో వేసుకోవాలి సార్? నిప్పుల మీద కాలిస్తేనే ఇంకా టేస్ట్ అనేది. మన పొయ్యి మీద చేసేదానికన్నా బొగ్గుల మీద చేసి చాలా తేడా ఉంటుంది సార్, మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకు నేను టిఫిన్ బయటకు వెళ్తాను కదా, ఎక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తారా అని చూస్తాను, ఇంకా బాగుంటుంది. అందుకే ఈసారి ట్రై చేద్దామని నేను తెప్పించింది. మార్నింగ్ ఎందుకు చేప మొత్తం తీసుకురా అన్నావుగా, ఎందుకే సర్ప్రైజ్ ఇద్దాం. ఇదిగో ఇంక దీన్ని మరి తీసేసి కట్టేద్దాం ఊడిపోకుండా. ఓకే చెయ్యి. ఇడ్లీ పొట్టం కట్టినట్టు పెట్టాను కదా, మసాలాలన్నీ బయట తెలియగా దారం వేసి కడతాను. కానీ చూద్దాం, ఏమో చూద్దాం. నాకైతే నాకు చేసి టేస్ట్ బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఏంది మంత్రాలు ఏదో వసీకరణ చేసి శుద్ర పూజలు చేస్తున్నావు దీనికి. ఈ డైరెక్ట్ అరిటాకు దాని బొగ్గులు వేస్తే కాలిపోదండి పూర్తిగా. అందుకేగా సిల్వర్ ఫాయిల్ తెచ్చాను, సిల్వర్ ఫాయిల్లో పెట్టేసి. ఇవన్నీ ఇప్పుడు వేసావు బాబు, చూద్దాం. కానీ అనుకో అసలు కాదు ఈ పేపర్ కాదు, పేపర్ అసలు కాదు. చూద్దాం. కానీ మొత్తానికి మడత చేసింది. ఇప్పుడు దీన్ని బొగ్గులో వేసేస్తావా? అవును, మ్యారినేట్ ఉండదా ఇప్పుడు కాసేపు ఆగాల? దీన్ని ఇట్లా పెట్టేసి ఒక 1 అవర్ కనుక మ్యారినేట్ చేసాను అనుకో, ముక్కలు బాగా పడుతుంది. అసలు ఆ ఫిష్ ఆ మసాలాలన్నీ బాగా పీల్ చేసుకుంటుంది. తర్వాత కాల్చామనుకో ఇంకా స్పైసెస్ తోటి ఫిష్ టేస్ట్. లొట్టలు వేసుకుంటే నువ్వే తింటావా, మా అబ్బాయికి కూడా పెడతావా? అడిగి పెడతాను. ఈరోజు గాలి ఎక్కువ లేదు, ప్రతిసారి ఏంటంటే గాలి ఎక్కువగా ఉంటుంది కదా. పోయిన లాస్ట్ వీక్ మాత్రం గాలి ఎక్కువ ఉంది, ఈజీగా ఫైర్ అయిపోయింది. వర్షం కూడా పడేసరికి వెలిగిందంట. అబ్బు కన్ఫామ్ అంటావు? వెయ్యి జాగ్రత్త ఫైర్. నువ్వు జాగ్రత్త. శారీస్ లాస్ట్ టైం ఒక డ్రెస్ తగలు పెట్టుకున్నావు లేని. బ్యాంబో ఫిష్ కాదు, మామూలు ఫిష్, ఫైల్ ఫిష్. క్లాత్ పెట్టుకోలేదు కదా మనం, డైరెక్ట్గా నిప్పుల మీద పెట్టేద్దాం. ఇది అడ్డొస్తుంది. హీట్ అయిద్దండి తొందరగా. అయినది హీట్ అయింది, అది పగలు వస్తున్నాయి. పెట్టేసేవే కరెక్ట్. ఈకొస్ట్ పెన్ నాకు తెలిసి మనం 40 minutes అనుకుంటాం, కానీ అంత పట్టదేమో కదా. రేకు కదా, త్వరగా హీట్ అవుతుంది కదా. ఫైల్ ఏం తగలబడదు కదా. తిప్పుతావు అది? 20 minutes అయిందిగా, కాలు ఉండిద్ది ఒక పక్క, ఇంకో పక్క తిప్పి పెట్టుకున్నాం. ఓకే, బాగానే అయింది. ఫాయిల్ కూడా చూడాలి, బ్లాక్ కలర్. ఏనమ్మా
ఐస్ అయిపోయి ఉంటుంది. చాలా 20 నిమిషాల పైన అయింది కదా. ఇంకా తీద్దాం కానీ ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం, చల్లారాక తీసి అంట్లో దాకా మేము ఆడుకుంటాం. అంతలోకి మీరు ఆడుకోండి, చల్లారాక తిందురు. పిల్లి కూడా చెప్పులు వేసుకోదంట, అటు నుంచి ఇటు పైకి నెట్టింది వాడికి. కానీ ఒకసారి అయిపోయినట్లు చూద్దాం. ఓపెన్ చేసి చూద్దాం అసలు ఎలా ఉందో. స్మెల్ అయితే ఎదిరిపోయిందమ్మా. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడే తినాలనిపిస్తుందా? బాగా కుక్ అయినట్టుంది. బాగానే అరిటాకు చూడు అసలు ఎలా అయిపోయింది. ఇల్లు మాడిపోయింది. ఇప్పుడు వస్తుంది మన ఫిష్. బాగా కాలినమ్మా, ఎదిరిపోయింది. బాగా కాలింది చూసావా? భవి ఎలా ఉందిరా? రాహుల్ ఎలా ఉందమ్మా? ఏంట్రా ముళ్ళు వచ్చిందా? పెద్ద ముళ్ళ చిన్న ముళ్ళ? థమ్స్అప్ తాగు మరి. ఎదిరిపోయిందా?